అయితే వీరు ఉమెన్ రిజర్వేషన్ బిల్ యొక్క ముసుగులో డీలిమిటేషన్ బిల్ కూడా పాస్ చేసేద్దామని చెప్పేసి వారు చూశారు. కానీ ఈ రోజు 2/3 ఆఫ్ ద మెజారిటీ కావాలి కాబట్టి ఆర్టికల్ 368 ఏమంటుందండి, పార్లమెంట్ లో మనకి మెజారిటీ కావాలి, కన్సెన్సస్ కావాలి అని అంటే 2/3 ఆఫ్ ద మెజారిటీ కావాలి అని చెప్పేసి నిన్న ఓటింగ్ జరిగినప్పుడు 52 నెంబర్ వారికి తక్కువ వచ్చింది బీజేపీ వారికి, బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ కి. అంటే ఏమర్థమవుతుంది, వారికి కన్సెన్సస్ లేదు, ట్రస్ట్ లేదు, అందుకని చెప్పేసి ముందుకు సాగకూడదు అని చెప్పేసి వారు ఇప్పుడు ఏమంటున్నారండి, విమెన్ మీద వీరికి ప్రేమ లేదు, మహిళలంటే వీరికి గౌరవం లేదు, దిస్ ఈస్ నాట్ విమెన్ రిజర్వేషన్ బిల్, కైండ్లీ అండర్స్టాండ్. విమెన్ రిజర్వేషన్ బిల్, నారీ శక్తి బిల్ ఏదైతే మీరు 2023లో తీసుకొచ్చారో ఇట్ ఈస్ ఇంటాక్ట్, అది అలానే ఉంది. మేము మాట్లాడుతున్నటువంటి మీకు ఇవ్వదలుచుకుంటే 543లో ఇవ్వండి, ఈ రోజు ఇవ్వండి. ఎవరు ఆపుతున్నారండి మిమ్మల్ని? ఎవరు ఆపడం లేదు కదా, మీకు ఇచ్చే చిత్తశుద్ధి లేదు, అందుకని మీరు ముడిపెట్టారు డీలిమిటేషన్తో. విమెన్ రిజర్వేషన్ బిల్ గురించి నేను చెప్తున్నాను, మాకున్నటువంటి అభ్యంతరాల గురించి. ఏం చెప్తున్నామండి, విమెన్ రిజర్వేషన్ బిల్లో మీరు 33% ఇస్తాను అని చెప్పేసి బ్లాంకెట్ గా మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు. ఏదైతే క్యాస్ట్ సెన్సస్ జరుగుతుందో 2026లో క్యాస్ట్ సెన్సస్ జరిగినప్పుడు ఓబీసీలు ఎంతమంది ఉన్నారు, ట్రైబల్స్ ఎంతమంది ఉన్నారు, దళితులు ఎంతమంది ఉన్నారు, ఆదివాసులు ఎంతమంది ఉన్నారు, లెక్క తేల్చండి. ఆ లెక్క ఆధారంగా మీరు విమెన్ కి ఏ కేటగిరీకి ఎంత ఇస్తారో అది కూడా మీరు లెక్క తేల్చాలని చెప్పేసి మనం అంటున్నాం. 2011లో ఏదైతే మీరు సెన్సస్ జరిగిందో దాని యొక్క జనాభా ప్రతిపాదికన చేస్తే మాత్రం ఊరుకోము. ఎందుకంటే 15 సంవత్సరాలు గడిచిపోయాయి కాబట్టి మీరు ఫ్రెష్ గా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సెన్సస్ అనేది 2026లో మీరు స్టార్ట్ చేశారు. ఇది జరుగుతుంది. ఇది ఎప్పుడు జరిగినా సరే, ఈ రోజు 2026 లాస్ట్ వరకు జరిగినా సరే కౌంటింగ్ నెంబర్స్ అనేవి మీ దగ్గర వస్తుంది. 2026 చివరన పెట్టండి మీరు. రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ 2029, ఇంకా మన దగ్గర టైం ఉంది. మీరు ఈ రోజు త్వరగా మీరు ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ జరుగుతున్నాయి వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో. మీరు మమ్మల్ని ఒక పొలిటికల్ ట్రాప్ గా వాడుకుందాము, కార్నర్ చేద్దాము అని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తుంటే సమర్థవంతంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ లో క్లియర్ గా వారు సమాధానం చెప్పడం జరిగింది. నేను 2 విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. దిస్ ఈజ్ ఎ విన్ ఆఫ్ డెమోక్రసీ, దిస్ ఈజ్ ఎ విన్ ఆఫ్ ఫెడరలిజం, దిస్ ఈజ్ ఎ విన్ ఆఫ్ అపోజిషన్, దిస్ ఈజ్ ఎ విన్ ఆఫ్ కలెక్టివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది అపోజిషన్. వారు ఏదైతే చెబుతున్నారో ఇప్పటికీ మళ్ళా మా దగ్గర సమాచారం ఉంది. వీరు ఈ రోజు క్యాబినెట్ మీరు పెట్టుకుంటున్నారు, క్యాబినెట్ లో మళ్ళొక్కసారి జూలైలో తీసుకొద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి గట్టిగా చెప్తున్నాను, ప్రతి ఒక్క ద్రవిడియన్ స్టేట్స్ పంచ పాండవులము రోడ్ల మీదకి వస్తాం, మెడలు వంచుతాం. మీరు 12 సంవత్సరాల్లో ఏ రకంగా అయితే మీరు విర్రవీగి ఇష్టం వచ్చినట్టు మీకు చేతనైన బిల్ని తీసుకొచ్చేసేసి చేద్దాం అనుకుంటున్నారో ఇప్పుడు అది జరగనివ్వం. మేమేమంటున్నాము, మాకు అన్యాయం జరుగుతుంది, మీరు అక్రమంగా ఈ బిల్లుని తీసుకురాకూడదని చెప్పేసి మేము చెప్తుంటే మీరు దానిలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడాల్సింది పోయి మమ్మల్ని కాన్ఫిడెన్స్ లో తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అది మీరు తీసుకోకుండా మీరు ఇష్టారాజ్యంగా మా మీద రుద్దుతామంటే ఊరుకోవడానికి ఎవరి లేదు.